కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పైన కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. సందిట్లో సడే మీడియా అంటూ బీజేపీ ఒకడు ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల గురించి తెలవదు, మన కష్టం గురించి తెలవదు, కరెంటు గురించి తెలవదు, పంటల కొనుగోలు గురించి తెలియదని ఎద్దేవా చేశారు. రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయ్యాయా ఏది అడగడని మండిపడ్డారు. ఏమంటాడు ఒకటే ఒకటి కానీ తెలిసి ఇవాళ ఏం వారం ఇవాళ ఏం తెలిసి ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిటి ఏం తెలియదు, ఏం లేదు. కరెంటు గురించి లేదు, పంటల కొనుగోలు గురించి లేదు, అసలు రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయినాయా కాలేదా, ఎస్సీలకు ఏం చెప్పిండు, ఎస్టీలకు ఏం చెప్పిండు, బీసీలకు ఏం చెప్పిండు, ఏదైనా ఒకటి నిలబెట్టిండా, ఇదేది అడగడు. ఎంతసేపు మతం పేరు మీద బతుకుదని ఎంతంత ఖరాబ్ చేయాలి, కోట్లు డబ్బులు వేయించుకోవాలి, అవతల కూడా గెలిచిందిగా చెప్పి కాదు. మనిషికి అర్థం కూడా కాదు, ఏం మాట్లాడుతులేదు. నేనేమంటున్నా అంటే ఇంకోటి పిచ్చోని తెచ్చి పెట్టుకున్నాం మనం నెత్తి మీద. ఇప్పుడు నువ్వు కేంద్ర మంత్రి అయి 2.5 ఏళ్ళ ఒక్క పని రూపాయి పని ఒక్కటి ఏదైనా చూపెడతావు. పూర గుడి కట్టం ఎక్కడ బడేట్లా కట్టవు, గుడైనా కట్టవే అన్నాడు. ఒక గుడ్డది ఎక్కడన్నాడు, ఆ దేవుడి గుడి కాడ బయట పిచ్చగా కూర్చుంటారు. అరే భగవాన్కి నా పే దేదే బాబా అని అట్లా ఈ బ్యాచ్ మనకు ఇట్లా దేవుళ్ళ పటాలు లేవా, దేవుళ్ళ బొమ్మలు లేవా, హిందుత్వాన్ని వీళ్ళే కాపాడుతూ మనం అందరం నచ్చిపోయినమే. కేసీఆర్ సార్ అంత పెద్ద గుడి కట్టి యాదగిరి గుట్ట గుడి ఒక్కరిని చూపెట్టి బీజేపీ దేశంలో గుడి కట్టిన. రామ మందిర్ కూడా వీళ్ళు కట్టలే, ప్రజల చందాలతో మీరు అందరు ఇస్తే కట్టి వీళ్ళు కట్టలే. కేసీఆర్ సార్ డైరెక్ట్ గా ప్రభుత్వ పైసలతో బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా కట్టిండు.